రతన్ టాటా గారి జీవితంలోనే కాదు, యావత్ భారత్ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అధ్యాయం ఇది. ఒక అవమానం ఒక సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించగలదో నిరూపించిన 'ది సైలెంట్ రివెంజ్ ఆఫ్ రతన్ టాటా' పూర్తి కథ ఇది. మరింత లోతుగా చూద్దాం. ఒక లగ్జరీ మీటింగ్ రూమ్. టేబుల్కి ఒకవైపు ప్రపంచ ఆటోమొబైల్ రారాజు హెన్రీ ఫోర్డ్ వారసులు, మరోవైపు భారతీయులు గుండెల్లో మోస్తున్న రతన్ టాటా. అక్కడ జరిగింది వ్యాపార చర్చ కాదు, ఒక దేశపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవమానం. కానీ ఆ రాత్రి రతన్ టాటా కన్నీళ్లు పెట్టుకోలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. కేవలం నిశ్శబ్దంగా ఒక శపథం చేశారు. 9 ఏళ్ల తర్వాత అదే ఫోర్డ్ సంస్థ టాటా కాళ్ళ ముందుకు వచ్చింది. ఇది కేవలం బిజినెస్ డీల్ కాదు, చరిత్ర రాసిన మైండ్ బ్లోయింగ్ మైండ్నెస్. 1990 కాలంలో టాటా పేరు అంటే ప్రజలకు ప్రధానంగా ట్రక్కులు, బస్సులు, ఉప్పు, ఉక్కు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ రతన్ టాటా గారి ఆలోచన మాత్రం దానికి మించి ఉండేది. భారతీయుల కోసం భారతదేశంలోనే తయారయ్యే ఒక సొంత కారును ప్రపంచానికి చూపించాలని ఆయన కలగన్నారు. ఆ ఆలోచన రూపమే టాటా ఇండికా. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ కార్. 1998 ఆటో ఎక్స్పోలో దీని లుక్స్ చూసి దేశం ఫిదా అయిపోయింది. మొదటి వారంలోనే 1,00,000కు పైగా బుకింగ్స్ వచ్చాయి. కానీ అక్కడే అసలైన సమస్య వచ్చింది. వెహికల్స్ రోడ్డుపైకి వచ్చాక అసలు సమస్యలు మొదలయ్యాయి. కస్టమర్ల నుండి ఫిర్యాదుల వర్షం కురిసింది. మైలేజ్ తక్కువగా రావటం, ఇంజన్ నుండి విపరీతమైన శబ్దం రావటం, క్యాబినెట్ క్వాలిటీ సరిగ్గా లేకపోవటం. కొన్ని నెలల్లోనే టాటా మోటార్స్ భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇన్వెస్టర్ల నుండి ఒత్తిడి పెరిగింది. ట్రక్కులు చేసుకునే మీకు వెహికల్స్ బిజినెస్ ఎందుకు అంటూ సొంత బోర్డు మెంబర్స్ విమర్శించడం ప్రారంభించారు. విధి లేని పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకోవటానికి వెహికల్స్ విభాగాన్ని అమ్మేయాలని రతన్ టాటా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే టాటా కాల విభాగాన్ని కొనటానికి అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ అయిన ఫోర్డ్ మోటార్స్ ఆసక్తి చూపించింది. 1999లో రతన్ టాటా తన టీంతో కలిసి అమెరికాలోని డెట్రాయిట్లో ఉన్న ఫోర్డ్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఆ మీటింగ్లో ఫోర్డ్ అధికారుల ప్రవర్తన అత్యంత అహంకారపూరితంగా సాగింది. ఆ మీటింగ్లో టాటా టీంని తక్కువగా మాట్లాడినట్టు చాలా కాలంగా ఒక బిజినెస్ స్టోరీ సర్క్యులేట్ అవుతుంది. మీకు కార్ల గురించి కనీస అవగాహన కూడా లేదు. అసలు ఏ నాలెడ్జ్ ఉందని మీరు ప్యాసింజర్ కార్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చారు? మీ వెహికల్స్ విభాగాన్ని కొని మేము మీకు ఎంతో పెద్ద ఉపకారం చేస్తున్నాం. ఈ డీల్ వల్ల మీకు నష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ మాటలు రతన్ టాటా గుండెల్లో గుచ్చుకున్నాయి. తనను మాత్రమే కాదు, ఒక భారతీయ కంపెనీ సామర్థ్యాన్ని అంత తక్కువ చేసి మాట్లాడటం ఆయన భరించలేకపోయారు. కానీ ఆయన కోపంతో ఊగిపోలేదు. అత్యంత నిశ్శబ్దంగా, గంభీరంగా ఫోర్డ్ అధికారులకు నమస్కరించి డీల్ క్యాన్సిల్ చేసుకొని ఆ రాత్రే తన టీంతో కలిసి ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇండియాకు తిరిగి వచ్చిన రతన్ టాటా మనసులో ఒకటే ఆలోచన. ఆ అవమానమే ఆయనకు ఇంధనంగా మారింది. ఆయన వెహికల్స్ విభాగాన్ని అమ్మే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేశారు. మిషన్ ఇండికా V2 స్టార్ట్ చేశారు. టాటా బెస్ట్ ఇంజనీర్లను రంగంలోకి దించారు. కస్టమర్లు చెప్పిన ప్రతి చిన్న లోపాన్ని సరిదిద్దారు. క్వాలిటీ రిఫార్మ్స్, సరికొత్త టెక్నాలజీతో, అద్భుతమైన మైలేజ్తో ఇండికా V2ని మార్కెట్లోకి తెచ్చారు. ఫలితంగా ఇండికా V2 సూపర్ హిట్ అయింది. టాటా మోటార్స్ నష్టాల నుండి లాభాల బాట పట్టింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న వెహికల్స్లో ఒకటిగా నిలిచింది. టాటా బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. సరిగ్గా 9 ఏళ్లు గడిచాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనటానికి ప్రకృతి సృష్టించిన వింత ఇది. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం వచ్చింది. అమెరికాలోని బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీలు కుప్పకూలిపోయాయి. నాడు అహంకారంతో విర్రవిహారం చేసిన ఫోర్డ్ మోటార్స్ దివాలా తీసే స్థితికి చేరుకుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రీమియం లగ్జరీ బ్రాండ్స్ అయిన జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్
కంపెనీలు రోజుకు మిలియన్ల కొద్దీ నష్టాలను మిగులుస్తూ ఫోర్డ్కు పెద్ద భారంగా మారాయి. వాటిని వదిలించుకోకపోతే ఫోర్డ్ కంపెనీ మూత పడే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని షాక్కి గురిచేస్తూ రతన్ టాటా ఒక సంచలన ప్రకటన చేశారు. ఫోర్డ్ నష్టజాతకంగా భావిస్తున్న జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ బ్రాండ్లను కొనటానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఫోర్డ్ అధికారులే ముంబైలోని టాటా ప్రధాన కార్యాలయానికి చర్చల కోసం రావాల్సి వచ్చింది. 2008 జూన్ నెలలో $2.3 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 9,300 కోట్ల నగదు చెల్లించి టాటా గ్రూప్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సంస్థలను సొంతం చేసుకుంది. ఆ డీల్ క్లోజ్ అయిన తర్వాత నాడు రతన్ టాటాను అవమానించిన అదే బిల్ ఫోర్డ్ అందరి ముందు రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు: మా నష్టాల్లో ఉన్న జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ బ్రాండ్లను కొని మీరు మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. థ్యాంక్ యూ మిస్టర్ టాటా అని అన్నారు. 9 ఏళ్ల క్రితం ఏ నోటితో అయితే మిమ్మల్ని కొని ఉపకారం చేస్తున్నాం అన్నారో అదే నోటితో మా బ్రాండ్లను కొని మాకు ఉపకారం చేశారు అనిపించుకున్నారు రతన్ టాటా. నాపై విసిరిన రాళ్లతోనే నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాను అనే మాటకి రతన్ టాటా జీవితమే నిదర్శనం. ఒక అవమానం ఎదురైనప్పుడు మాటలతో సమాధానం చెప్పకూడదు. మన విజయమే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలి. ఇది ఒక సామాన్య భారతీయుడి ఆత్మగౌరవాన్ని ప్రపంచం శతాబ్దాల పాటు గుర్తుపెట్టుకునేలా చేసిన రతన్ టాటా గారి అసలైన సైలెంట్ రివెంజ్. రతన్ టాటా గారి ఈ సైలెంట్ రివెంజ్ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.